ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. అక్కడి నుంచి మళ్ళీ సినిమా మెయిన్ సినిమాలకి తర్వాత అక్కడ బాంబేలోనే కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలో పనిచేశాడు. ఈ న్యూస్ రీల్స్ తర్వాత ఈ ప్రైవేటు ప్రోగ్రామ్స్ అట్లాంటివి సినిమాలే కాదు. సో అక్కడ పనిచేసి అక్కడక్కడ అసంతృప్తిగా ఉండటంతో అక్కడి నుంచి జంప్ అయి మెడ్రాస్ వచ్చాడు ఆయన. మెడ్రాస్ వచ్చిన తర్వాత ఏవిఎం సంస్థకి వెళ్ళాడు. ఏవిఎం సంస్థలో కెమెరామన్గా చేరాడు ఆయన. అప్పటికి నేర్చుకున్నాడు, బాగా స్టడీ చేశాడు. తర్వాత ఈ ఫోటోగ్రఫీ మీద మ్యాగజైన్స్ అన్ని చదువుకున్నాడు. ఎక్కడ గురువుతో ఉండేటటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు, ఆయన స్వతసిద్ధంగా ఆయన ఇంట్రెస్ట్ కొద్దీ నేర్చుకున్నది. చదువు వెనకబెట్టి ఈ ఫోటోగ్రఫీ మీద అదే బాగా కృషి, అదే తపన. సో ఆ విధంగా చేసిన తర్వాత మెడ్రాస్ వచ్చి ఏవిఎంలో చేరాడు. నెల జీతానికి చేరి ఏవిఎంలో ఫస్ట్ సినిమా తిరువళ్ళవారాయ్ అని అద్భుతమైనటువంటి సినిమా అండి. తిరువళ్ళవార్ అనేటువంటి సినిమాకి ఫోటోగ్రఫీ చేశాడు. ఫోటోగ్రఫీ చేసిన తర్వాత అప్పుడు ఒక సినిమా చేస్తే సౌత్ లాంగ్వేజెస్ అన్నీ మెడ్రాస్లో ఉండేవి కదా. ఒక సినిమా చేసి అందరికీ చూపించేవాళ్ళు. ఇటు మలయాళీస్, తమిళియన్స్, తెలుగు వాళ్ళు అందరూ కలిసి ఉండేది కదా సినిమా ఫీల్డ్ మెడ్రాస్లో. సో అద్భుతంగా ఉంది ఫోటోగ్రఫీ. అప్పుడు నాగిరెడ్డి గారు ఆయన్ని ఇన్వైట్ చేశారు. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, వీళ్ళు చక్రపాణి గారు, నాగిరెడ్డి ఎక్కడ ఒక మంచి టెక్నీషియన్ ఉంటాడో అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ స్టూడియోకి పర్మనెంట్గా కావాలి కదా. సో అప్పుడు ఆయన్ని తీసుకొస్తే ఆయన స్వర్గసీమ, పాతాళ భైరవి, మాయాబజారు ఇటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు చేశాడు. ఫోటోగ్రఫీ అంటే, మూవీ కెమెరా అంటే తెలియనటువంటి వాడు, ఫోటోగ్రఫీ ఎక్కడా నేర్చుకున్నటువంటి ఒక కుర్రాడు. ఆ కుర్రాడు స్వయం కృషితో ఫోటోగ్రఫీ మీద ఆ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకొని అసలు ఫోటోగ్రఫీకి పితామహుడు అని చెప్పుకోవాల్సినటువంటి ఎత్తుకు ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి అసలు మార్కస్ బారట్లే. ఆయన సినిమాలు చూసా సార్. ఇప్పుడు పాతాళ భైరవి అది బ్లాక్ అండ్ వైట్ అయినా సరే, అవునవును, ఆ సెట్ మొత్తం కూడా నీట్గా, ఆ మాంత్రికుడు ఆ సెట్ కానీ అన్ని నీట్గా క్యాప్చర్ చేసి మనకు అర్థమవుతూ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్. అవును, డెఫినెట్గా. మాయాబజార్కి వచ్చేలేకే ఆ గ్రాండెడ్ తెలుస్తూ ఉంటుంది. గుండమ్మ కథ విషయానికి వచ్చేసలేకే అది అంతా కాకుండా ఒక సింపుల్ ఫోటోగ్రఫీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, కథకు తగ్గట్టు మారిపోతా ఉంటుంది. తర్వాత అంటే బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి వచ్చేటటువంటి ప్రయాణంలో కలర్ ఫోటోగ్రఫీ చూసిన వాళ్ళందరూ అసలు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ బాగుంది అని అనుకునేవాళ్ళు. ఆయన ఏంటంటే రామారావు గారు క్లోజప్ తీసేవాడంట. రామారావు గారు క్లోజప్ తీస్తే ఒక లైట్ వేస్తే ఈయన కోటర్ లాంటి ముక్కు కదా, ఈ ముక్కు షాడో ఈ చీక్ మీద పడేదన్నమాట. సో ఆ విధంగా ఆయన క్యాలిక్యులేషన్స్. తర్వాత అండి మాయాబజార్ తీసుకోండి. మాయాబజార్లో లాహిరి లాహిరి లాహిరిలో ఓహే జగమై ఊగనగా అది అవుట్డోర్ చేశారు. ముందు అవుట్డోర్ చేసి కొన్ని షాట్స్ ఇండోర్లో తీసి మ్యాచ్ చేశారు. వెన్నెల్లో పాట లాహిరి లాహిరిలో. సో ఆ 3 జంటలు, ఆ గార్డెన్స్, తర్వాత ఆ రెల్లు పూలు ఏదో అలా ఊగుతూ ఉంటాయి. అవుట్డోర్లో తీసి మళ్ళా కావలసి వస్తే మళ్ళీ ఇండోర్లో షూట్ చేసి మ్యాచ్ చేశారంట. తర్వాత ఈయన ఫోటోగ్రఫీ చేసి ల్యాబ్కి వెళ్ళి చూసేవాడంట, టెస్ట్ చూసేవాడంట ఎలా వచ్చిందని. అంత దీక్షగా పనిచేసినటువంటి వ్యక్తి. తర్వాత అండి ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటామే, దానికి గొప్ప ఉదాహరణ మార్కస్ బారెట్ గారు. ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడంటే ఆయన తెలుగులో బ్లాక్ అండ్ వైట్లో క్లాసిక్స్ అన్నీ ఆయన తీసాడని చెప్పుకున్నాం. అవును. తర్వాత రామానాయుడు గారు రాముడు భీముడు తీశాడు. తీసి చాలా అద్భుతంగా వెళ్ళింది. దాన్ని నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో కలిసి చేసినటువంటి సినిమా హిందీలో తీద్దామని రామను శ్యామను పెట్టి దిలీప్ కుమార్ని బుక్ చేశారు.
దిలీప్ కుమార్ అంటే అప్పుడు లెజెండ్ కదా, అంతే కదా, ఇండియా మొత్తం మీద. ఇండియా మొత్తం మీద అవును. అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు. ఎంత పేరు ఉన్నవాడంటే ఆయన 5వ అంతస్తు మీద ఉండేటప్పుడు దిలీప్ కుమార్ గారు బాంబేలో ఒక ప్రొడ్యూసర్ ఆయన దగ్గరికి వెళితే ప్రొడ్యూసర్ దిగేటప్పటికి ఫైనాన్సర్స్ ఒక 10 మంది ఉండేవాళ్ళంట. దిలీప్ కుమార్ దగ్గర నుంచి దిగుతున్నాడు, దిలీప్ కుమార్ డేట్లు తీసుకుని వస్తాడు, అతను సినిమా తీస్తాడు, ఆ సినిమాకి ఫైనాన్స్ చేద్దామని ఒక 10 మంది ఫైనాన్సర్స్ రెడీగా ఉండేవాళ్ళంట. అంత రేంజ్ దిలీప్ కుమార్ గారితో. అటువంటి దిలీప్ కుమార్ గారితో ప్లాన్ చేశారు రామవర్షం జ్యువెలర్ అందులో. అయితే పెద్ద సెట్స్ వేశారు వాహిని స్టూడియోస్లో. సెట్స్ వేసిన తర్వాత ఒక పెద్ద సెట్టు, ఆ సెట్కి లైటింగ్ చేయటానికి బారట్లే గారు వచ్చారు. బారట్లే గారు వచ్చి మొత్తం సెట్ అంతా లైటప్ చేసి, అప్పుడు నిచ్చెనలు ఉండే మీద ఆ బార్స్ మీద పెద్ద పెద్ద లైట్స్, సీనియర్స్ ఇంత లైట్లు ఉండేవండి. ఒక్కొక్క లైట్ మోసుకుని ఆ లైట్ మ్యాన్ వెళుతుంటే ఆయన్ని చూసి బిత్తరపోయేవాళ్ళం మేము. అంత బరువైన లైట్ మోసుకొని అక్కడ క్రెడిల్ మీద ఫిక్స్ చేయటం అనమాట. చిన్న కష్టమా సార్? ఎంత కష్టం అది. అందుకే మెడ్రాస్ షూటింగ్లో జరిగేటప్పుడు లైట్ మ్యాన్కి రే వాళ్ళు ఎంత తింటే అంత పెట్టండి రా, నాన్ వెజిటేరియన్ అనేవాళ్ళు ప్రొడ్యూసర్స్. తర్వాత ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత అండి ఈ లైట్ మ్యాన్కి వాళ్ళందరికీ ఒక హీరో ఒక 10,000 ఇచ్చి సెలబ్రేట్ చేసుకుంటేనేవాళ్ళు. అంత కష్టం చూశారు వాళ్ళు. ఎవరు సార్ హీరో? చాలామంది హీరోలు, చాలామంది కెమెరామెన్లు కూడా. ఒక 15 రోజులు షూటింగ్ షెడ్యూల్ అయిందనుకోండి, 15 రోజులు కష్టపడ్డారు. ఒక 10,000 ఇచ్చి ఈ సెలబ్రేట్ యువర్ సెల్ఫ్ అని కెమెరామెన్లు కూడా ఇచ్చేవాళ్ళు, కెమెరా అసిస్టెంట్స్కి. సో సరే లైటప్ చేశాడండి. టోటల్ ఫ్లోర్, పెద్ద ఫ్లోర్ కదా వాహిని స్టూడియోలో, ఆ ఫ్లోర్ అంతా లైటప్ చేయటానికి 2-3 గంటలు పట్టింది బారట్లే గారికి. 2-3 గంటలు పట్టింది. పట్టిన తర్వాత దిలీప్ కుమార్ గారు రావాలి. సో వెయిట్ చేస్తున్నారు. చాలాసేపు వెయిట్ చేశారు బారట్లే గారు. ఇంతలోకి దిలీప్ కుమార్ వచ్చాడు. దిలీప్ కుమార్ 4లో ఎంటర్ అవ్వగానే ఈయన లేచి ప్యాకప్ అని చెప్పి వాకౌట్. బారట్లే గారు అనేసరికి అందరూ బిత్తరపోయారు సెట్లో ఉండేవాళ్ళంతా. అది ఎవరు? నాగిరెడ్డి గారు ఉన్నారు, చక్రపాణి గారు ఉన్నారు, రామనాయుడు గారు ఉన్నారు, పెద్ద పెద్ద హేమలు ప్రొడ్యూసర్స్, హీరో దిలీప్ కుమార్. వీళ్ళందరూ ఒక ఎత్తు, ఆయన ఒక్కడు ఒక ఎత్తు. అంత ఎత్తుగా ఎదిగినటువంటి స్టార్డంలో ఉన్నాడు దిలీప్ కుమార్. అంటే లేటుగా వచ్చాడని ప్యాకప్ చెప్పి హీ వాక్డ్ అవుట్. అప్పుడు మరి కెమెరామెన్ చెప్పిన తర్వాత, చీఫ్ కెమెరామెన్ చెప్పిన తర్వాత అసిస్టెంట్స్ ఫాలో అవ్వాలి కదా. వాళ్ళు మూట సర్దుకొని వెళ్ళిపోతున్నారు. అది పెద్ద షాక్. తర్వాత ఆయన లేటుగా రావటం తగ్గిందనమాట. సో అంత డిసిప్లైను, అంత పద్ధతి. తర్వాత అండి